ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందనే ఆరోపణలున్నాయి. ఇక విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకు పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనుకున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న భూములకు సాగునీరు, తాగునీరు అందించాలనుకున్నారు. వైసీపీ సర్కారులో ఇది నిర్లక్ష్యానికి గురైందని కొందరు విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో డిజైన్లో మార్పులు చేశారని తెలుస్తోంది. ఎడమ కాలువ డిజైన్లో మార్పులు చోటు చేసుకున్నాయని టాక్ వినిపిస్తోంది. దీంట్లో గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య హస్తం ఉందని ఆరోపణలున్నాయి. మాజీ ఎమ్మెల్యే చేతివాటంతో డిజైన్లో మార్పులు జరిగాయని తెలుస్తోంది. బొత్స అప్పలనరసయ్య లేఅవుట్ మధ్యలో ఉండడం వల్లే ఎడమ పోలవరం ఎడమ కాలువలో మార్పులు చేశారని కొందరు చెప్పుకుంటున్నారు. దీనికి కొందరు అధికారులు కూడా సహకరించారని తెలుస్తోంది. రైతులకు నష్టం కలగకుండా, సాగు భూములకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి తక్కువ ఖర్చు అవ్వాల్సిన భూసేకరణ అమాంతం పెరిగిపోయింది. గజపతి నగరం నియోజకవర్గం మధుపాడ దగ్గర ప్రారంభమవుతోంది ఈ కాలువ. కొండగండరేడు వరకు ఈ కాలువ ప్రవహించాలి. అక్కడ నుంచి చీపురుపల్లి నియోజకవర్గానికి సాగునీరు ప్రవహిస్తుంది. అసలు డిజైన్ ప్రకారం 1200 ఎకరాల్లో కాలువ నిర్మించాలి. అలా నిర్మించడం వల్ల ఎంజీఆర్ పురంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యకు సంబంధించిన వెంచర్ పోతుందని, తన జీడీ మామిడి తోట కూడా ఇబ్బందులు ఏర్పడుతోందని భావించి కాలువలో మార్పులు చేశారని టాక్ ఉంది. అయితే అధికారాన్ని ఉపయోగించి మార్చేశారని అనుకుంటున్నారు. ఎడమ కాలువ డిజైన్ మార్పులతో 1200 ఎకరాల్లో నిర్మాణమయ్యేది 1500 ఎకరాలకు చేరిందని కొందరు రైతులు చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలోనే బుడతానపల్లి, బొండపల్లి, రాజకిందం, మరువాడ, కొత్తవలస, మరడాం వంటి గ్రామాల్లో 300 ఎకరాల సాగు భూమి బలవుతుందని రైతులు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తి అయింది. మరికొన్ని గ్రామాలలో రైతులు దీనిని అడ్డుకునే ప్రయత్నం సాగించారు. పలుమార్లు అధికారులకు అర్జీలు కూడా పెట్టుకున్నారు. ఈ భూములకు పెద్దగా రేటు కూడా ఇవ్వలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ రేటులో కేవలం 50% చెల్లించేందుకు అప్పటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందంటున్నారు. దీనిపై అప్పట్లో రైతులు నిరసనలు తెలిపారు. ఇప్పటికీ రైతులు తమ భూమి తమకు ఇస్తే బాగుంటుందని రైతులు భావిస్తున్నారు. తామంతా చిన్న సన్నకారు రైతులమని, భూమే తమకు ఆధారమని, తమ భూమి తమకు తిరిగి ఇప్పించేలా ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నారు. భూమి లేకపోతే మరొక ఆధారం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని వేడుకుంటున్నారు.